మనుషుడు అల్టిమేట్గా చేసే ప్రయత్నాలన్నీ దేనికోసం చెప్పండి? హాయిగా ఉండాలి అంటారు. హాయిగా ఉండటం ఏంటి? సమాధానంగా ఉండటం, సంతోషంగా ఉండటం. సంతోషం సమాధానం అక్కజడిల్లంట. అది లేకుండా ఇది లేదు, ఇది లేకుండా అది లేదు. ఏంటంటే ఆ సంతోషం సమాధానాన్ని మనం కలిగి ఉండాలంటే అది క్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యం. ఏ పరిస్థితుల్లోనైనా సరే అన్నీ ఉంటే సంతోషంగా ఉండటం కాదు. ఎవరు నీ జోలికి రాకపోతే సమాధానంగా ఉండటం కాదు. నీవు ఎలాంటి బాధల్లో ఉన్నా, ఎలాంటి అపనిందలో ఉన్నా, ఎటువంటి అవమానాలు ఎదుర్కొంటున్నా, ఎలాంటి శోధనలు ఎదుర్కొంటున్నా, ఎటువంటి పోరాటాలు ఎదుర్కొంటున్నా, ఎటువంటి కష్టాలు ఎదుర్కొంటున్నా, రోగాలు ఎదుర్కొంటున్నా, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కంగారు పడిపోతాం, కలవరపడిపోతాం, బెంగపెట్టుకుంటాం, బాధపడిపోతాం. కానీ యేసు ప్రభు చెంతకు వెళ్తే ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ చెప్పిన మాట సమాధానంగా వెళ్ళు. మన పాపం మనల్ని సమాధానం లేకుండా చేస్తుంది. ప్రభు మనల్ని సమాధానం ఇవ్వడానికి వచ్చాడు.